హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథ మొదలు పెడితే ఈ కథ విజయ్ మరియు దినేష్ అనే ఇద్దరి స్నేహితుల కథ. ఈ ఇద్దరు అబ్బాయిలు హైదరాబాద్లో నివసించేవారు. వారి జీవితం చాలా బాగుంది. వారు చిన్ననాటి స్నేహితులు. ఎక్కడకు వెళ్ళినా కలిసి తిరిగేవాళ్ళు. ఎంజాయ్ చేసేవారు. సాధారణ పిల్లల్లాగే వారికి 18 ఏళ్ల వయసు ఉంటుంది. వారి జీవితంలో ఇలాంటిది ఏదైనా జరుగుతుందని వారు ఎప్పుడూ ఊహించలేదు. ఇది 2020 వేసవికాలం సాయంత్రం జరిగింది. ఈ ఇద్దరు స్నేహితులు తమ స్కూల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లారు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. ఈ పెళ్లి నాంపల్లి ప్రాంతంలో జరిగింది. పెళ్లికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారు. వారు డ్రింక్స్ లాంటివి తీసుకోరు. పార్టీ రాత్రి 10:30 గంటలకు ముగిసింది. వారు నాంపల్లి నుండి తిరిగి బయలుదేరారు. నాంపల్లి స్టేషన్లో రాత్రి 10:30 లేదా 11 గంటల ప్రాంతంలో చాలా రద్దీగా ఉంటుంది. వారు నాంపల్లి స్టేషన్కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు. రైలు కొద్దిసేపట్లో రావాలి. కానీ ఏ కారణం చేతనో ఆలస్యంగా నడుస్తోంది. రైలు ఆలస్యమైనందున వారు కొంతసేపు అదే ప్లాట్ఫాంపై కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. వేరే ప్లాట్ఫాంకు వెళ్ళి ఏం చేస్తారు? అనవసరంగా నడవాల్సి ఉంటుంది. వారు చాలా అలసిపోయారు. వారు అదే ప్లాట్ఫాంపై కూర్చొని రైలు కోసం వేచి చూస్తున్నారు. డిస్ప్లేలో రైలు రావడానికి ఇంకా 8 నిమిషాలు ఉందని చూపించింది. వారు అలా కూర్చొని ఉండగా అలసట వల్ల విజయ్ కాసేపు నిద్రపోయాడు. అతను కాసేపు నిద్రపోగానే ఉన్నట్టుండి రైలు శబ్దం వినిపించింది. అతనికి నిద్ర మెలకువ వచ్చింది. అతను కళ్ళు తెరిచి చూస్తే ఇంత రద్దీగా ఉన్న స్టేషన్ పూర్తిగా ఖాళీగా ఉంది. అతను భయపడ్డాడు. నా స్నేహితుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంతమంది ఉన్నారే, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? భయంతో తన గడియారాన్ని చూస్తే రాత్రి 1 గంట అని చూపించింది. అతను బాగా భయపడ్డాడు. కాగితం శబ్దాలకు కూడా మెలకువ వచ్చే అతను ఇన్ని రైళ్ల శబ్దాలకు తన స్నేహితుడు లేపినా ఇంతమంది ప్రజల సందడికి కూడా లేవలేకపోయాడు అనుకున్నాడు. నాకేమైంది అని అతను పూర్తిగా ఆశ్చర్యపోయాడు. చాలా భయపడ్డాడు. తరువాతి రైలు ఎప్పుడు వస్తుందా అని వేచి చూడసాగాడు. ఇది చివరి రైలు కావచ్చు. దీని తర్వాత రైళ్లు ఉదయం వరకు ఉండవు. రాత్రి 1 లేదా 1:30 తర్వాత రైళ్లు ఆగిపోతాయి. ఇది చివరి రైలు వచ్చే సమయం. నా స్నేహితుడు ఎందుకు వెళ్ళిపోయాడు అని అతను ఆలోచించాడు. రైలు రాకముందు అతడికి ఫోన్ చేసి చూస్తాను అని అనుకున్నాడు. జేబులోంచి మొబైల్ తీసి చూస్తే అది స్విచ్ ఆఫ్ అయింది. బ్యాటరీ డౌన్ అవడం వల్ల అలా జరిగింది. అతను తన అదృష్టాన్ని నిందించుకున్నాడు. మళ్ళీ రైలు కోసం వేచి చూస్తున్నాడు. అంతలో రైలు హారన్ వినిపించింది. రైలు స్టేషన్లోకి వచ్చింది. రాత్రి అయినందున ఆ రైలు ఖాళీగా కనిపించింది. ఒక బోగీ మొత్తం పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ బోగీలో వెళ్ళి కూర్చుంటాను, హాయిగా పడుకొని వెళ్తాను అని అనుకున్నాడు. బోగీలోకి ఎక్కి చూస్తే ముందు వైపున ఒక పింక్ చీర కట్టుకున్న మహిళ కూర్చొని ఉంది. ఆమె జుట్టులో కూడా పింక్ రిబ్బన్ ఉంది. ఆ మహిళ చాలా వింతగా కనిపించింది. ఆమె ముఖంలో ఒక వింత గంభీరత, వింత భావం ఉన్నాయి. అది విజయ్కి తెలిసినట్టు అనిపించలేదు. ఆమె ముఖాన్ని చూసి విజయ్కి కొద్దిగా భయం అనిపించింది. వదిలేయ్, మనకెందుకులే, నేను పడుకొని వెళ్తాను అనుకున్నాడు. ఆ మహిళకు దూరంగా కూర్చొని ఇప్పుడు నేను పడుకొని వెళ్తాను అని ఆలోచించాడు. ఎందుకంటే నాంపల్లి నుండి గద్వాల్ దాకా దూరం ఉంటుంది. ఇప్పుడు నిద్ర పట్టదు. అతను తల ఆనించి పడుకోవడానికి ప్రయత్నించాడు. తన తల కిటికీ కడ్డీలకు ఆనించి నిద్రపోయాడు. అకస్మాత్తుగా అతని కలలో ఆ మహిళ తన సీటు నుండి లేచి అతని దగ్గరకు వచ్చిందని, ఒక ఫోటో అతనికి ఇచ్చిందని అనిపించింది. ఆ ఫోటో చాలా భయంకరంగా ఉంది. ఆ ఫోటోలో ఒక అబ్బాయి ముఖం పూర్తిగా వికారంగా మారిపోయింది. అతని తల చితికిపోయింది. మిగిలిన నోటి నుండి తన లోపలి భాగాలు బయటకు వచ్చాయి. మెదడును ఎవరైనా మెత్తగా నలిపినట్టు ఉంది. రక్తం నీళ్లల్లా ప్రవహిస్తోంది. ఆ ఫోటోను దగ్గరగా చూస్తే అది ఎవరిదో కాదు, అతనిదే అని అర్థమైంది.
అతను చాలా భయపడి ఒక్కసారిగా నిద్రలేచాడు. తన మరణం తర్వాత తన ఫోటోను అతను కలలో చూశాడు. ఆ ఫోటో చూసి అతను చాలా భయపడిపోయాడు. కళ్ళు తెరవగానే తన ముందు ఆ మహిళ లేదని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. సరే, ఆ భయంకరమైన మహిళ వెళ్ళిపోయింది. నాకు ఇంత చెడు కల వచ్చింది. ఆమె నా మరణం తర్వాత ఫోటోను కలలో చూపించింది. ఇదంతా అతను నమ్మలేకపోయాడు. అతను తన బ్యాగ్ పైన సామాన్లు పెట్టే చోట ఉంది. దాన్ని తీసి తన ఐప్యాడ్ బయటకు తీసి పాటలు వినాలనుకున్నాడు. అలా చేస్తే నా మనసులో ఉన్న భయం పోతుంది అనుకున్నాడు. బ్యాగ్ తీసుకోవడానికి ఈ వైపు నుండి కిటికీ వైపు తిరిగాడు. తిరగగానే తన ముఖం ముందు అదే పింక్ చీర కట్టుకున్న మహిళ వింత నవ్వుతో కనిపించింది. ఆ మహిళకు కాళ్ల భాగం లేదు. ఆమె పెద్ద నోరు తెరిచి అతన్ని మింగేయాలని అనుకుంటున్నట్టుగా ఉంది. నోరు తెరిచి అతని ముఖం వైపు వచ్చింది. అకస్మాత్తుగా మళ్ళీ కళ్ళ చెదిరి అతని నిద్ర మెలకువ వచ్చింది. ఇది కూడా ఒక కలే. ఇప్పుడు అతను మెలకువ రాగానే అతను స్టేషన్లోనే ఉన్నాడు. అదే నాంపల్లి స్టేషన్లో ఉన్నాడు. అతను నిద్రపోయి సుమారు 10 నిమిషాలే అయ్యింది. అతను చెమటతో తడిసిపోయి ఉన్నాడు. చుట్టూ జనం ఉన్నారు. అతని పక్కన అతని స్నేహితుడు రాహుల్ కూడా కూర్చున్నాడు. రైలు ఇంకా 2-3 నిమిషాలు ఆలస్యమైంది అన్నాడు. విజయ్, లేదురా, అది చాలా భయంకరమైన కల. నేను కలలో ఇలా చూశాను అని తన స్నేహితుడు దినేష్కు కల అంతా వివరంగా చెప్పాడు. దినేష్, పింక్ చీర, పింక్ రిబ్బన్, నీ మరణం తర్వాత నీ ఫోటో చూపించడం ఏంటిది అని ఆశ్చర్యపోయాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా రైలు శబ్దం వినిపించింది. ఈసారి నిజంగానే గద్వాల్ వెళ్లే రైలు ప్లాట్ఫామ్ వైపు వస్తోంది. బాగుంది, రైలు వచ్చేసింది అని అనుకున్నాడు. దినేష్ ఇంకా తన సీట్లోనే కూర్చున్నాడు. విజయ్ సంతోషపడ్డాడు. తన బ్యాగ్ తీసుకొని, దినేష్ పదరా, రైలు వచ్చేసింది అన్నాడు. దినేష్ ఏమీ మాట్లాడలేదు. విజయ్, అరే పదరా, రైలు వచ్చేసింది అన్నాడు. దినేష్ కేవలం తల ఊపాడు. విజయ్ ముందుకు వెళ్ళసాగాడు. వెనక్కి తిరిగి దినేష్ని చూశాడు. అప్పుడు దినేష్ కూడా తన బ్యాగ్ తీసుకుని అతని వైపు వస్తున్నాడు. మీరు గమనిస్తే ప్రతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్పై ఒక పసుపు గీత ఉంటుంది. ఆ పసుపు గీత వెనకనే నిలబడాలి. దానిని దాటి ముందుకు వెళ్తే రైలు ఢీకొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ గీతను ఏర్పాటు చేస్తారు. విజయ్కి ఆ పసుపు గీత ఇక్కడ ఉందని, తను ఇక్కడ నిలబడ్డానని స్పష్టంగా కనిపించింది. అక్కడే నిలబడి అతను రైలును, తన వెనకాల వస్తున్న స్నేహితుడిని చూస్తున్నాడు. అకస్మాత్తుగా ఎలాగో తెలియదు, రైలు చాలా దగ్గరకు వచ్చింది. అతను ముందుకు కదిలాడు. ఎందుకంటే అతను పసుపు గీతకు చాలా వెనుకాల ఉన్నానని, జనం అకస్మాత్తుగా వస్తారని, రైల్వే స్టేషన్లో జనం వేగంగా ఎక్కుతారని, తను ఎక్కలేనేమోనని అనుకున్నాడు. బహుశా స్నేహితుడిని చూస్తూ చూస్తూ వెనక్కి వచ్చాను అని అనుకున్నాడు. నవ్వి కొంచెం ముందుకు కదిలాడు. అతను ముందుకు వెళ్తుండగా వెనక నుండి ఒక అరుపు వినిపించింది. నువ్వెందుకు వెళ్తున్నావు? ఆగిపో, పిచ్చి పట్టిందా అని అన్నారు. ప్రజలు తనని ఎందుకు ఆకుతున్నారో అతనికి అర్థం కాలేదు. అతను పసుపు గీతకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే తను ముందుగా రైలెక్కి తన కోసం, తన స్నేహితుడి కోసం సీటు పట్టుకోవాలనుకున్నాడు. వెనుక నుండి ప్రజలు అరుస్తున్నారు. అతని స్నేహితుడు కూడా అరుస్తున్నాడు. అతను వినలేదు. ఎందుకంటే అతను ముందుగా రైలెక్కాలి. రైలు కొంచెం దూరంలో ఉంది. పసుపు గీత కొంచెం ముందుంది. అతను ముందుకు వెళ్ళాడు. రైలు అతన్ని ఎగరేసింది. అంటే అతనికి చాలా ముందుగా, దూరంగా కనిపించిన పసుపు గీత నిజానికి వెనక్కి పడిపోయింది. అతను ఆ పసుపు గీతను దాటి ముందుకు వెళ్ళాడు. ప్రజలు వెనుక నుండి స్పష్టంగా కనిపించింది. అందుకే వారు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు చాలా ముందుకు వెళ్తున్నావు. రైలు వస్తోంది, అది నిన్ను గుద్దుతుంది అని వారు అరుస్తున్నారు. కానీ అతనికి వేరేదనిపించింది. రైలు ఢీకొట్టి ముందుకు కదిలింది. 2 భోగీలకు మధ్యలో ఉన్న గ్యాప్లో దినేష్ పూర్తిగా భయంతో చూస్తున్నాడు. దినేష్ తన ముందు విజయ్ రైలుకు ఢీకొట్టి చితికిపోవడం చూశాడు. దినేష్ తన కళ్ళు పైకెత్తి చూశాడు. 2 భోగీల మధ్య గ్యాప్ నుండి మరో ప్లాట్ఫారం దృశ్యం కనిపించింది. అక్కడ ఒక మహిళ నిలబడి ఉంది. పింక్ చీర కట్టుకొని, జుట్టులో పింక్ రిబ్బన్ పెట్టుకుంది. ఆమె చేతిలో పాతకాలపు కెమెరా ఉంది. దానితో ఆమె విజయ్ ఫోటో తీస్తోంది. అక్కడ దినేష్ పూర్తిగా బ్లాంక్ అయిపోయి అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఎందుకంటే బహుశా విజయ్ తన భవిష్యత్తును కలలో చూసి ఉండవచ్చు.
ఇది వినడానికి చాలా వింతగా పిల్లల కథలా అనిపించవచ్చు, కానీ చాలా భయంకరమైనది. ఇది ఒక నిజమైన సంఘటన. ఇది దినేష్ మరియు విజయ్‌ల కథ. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్‌కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబ్‌ని మీ నుంచి ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్.